డొనాల్డ్ ట్రంప్పై కమల పైచేయట. ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం వెల్లడిస్తున్న ప్రీ పోల్ సర్వేలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ముందుకొచ్చిన కమలా హ్యారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్, ఇప్సాస్ సంస్థలు మంగళవారం నిర్వహించిన పోల్లో ట్రంప్కు 42 పాయింట్లు లభించగా కమలకు 44 లభించాయి. పీబీఎస్ న్యూస్, ఎస్పీఆర్ మారిస్ట్ సంయుక్తంగా నిర్వహించిన మరో సర్వేలో ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొనబోతున్నదని వెల్లడైంది. ఈ సర్వేలో ట్రంప్కు 46% మంది మద్దతు లభించగా కమలకు 45% మంది ఓటర్లు మద్దతు తెలిపారు. పోటీ నుంచి బైడెన్ తప్పుకోవడం సరైన నిర్ణయమని పార్టీలకు, వయస్సులకు అతీతంగా పలువురు ఓటర్లు పేర్కొన్నట్టుగా ఈ సర్వే తెలిపింది. బైడెన్ నిర్ణయం వల్ల డెమోక్రటిక్ అభ్యర్థి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరిగాయని దాదాపు 41% మంది అభిప్రాయపడ్డారు. అయితే బరి నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్ ఆదివారం ప్రకటించిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే కమలకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభిస్తే ఎన్నికల నాటికి ట్రంప్ పైన ఆమె పూర్తి ఆధిపత్యం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వయసు పరంగా కూడా 78 ఏళ్ల ట్రంప్ కంటే 59 ఏళ్ల కమల వైపే ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉన్నది. మరోవైపు దేశాధ్యక్షుడు బైడెన్ ఎన్నికల ప్రచారం కోసం సేకరించిన నిధుల్ని కమలా హ్యారిస్ ఉపయోగించుకోవడం చట్టబద్ధం కాదంటూ ట్రంప్ ప్రచార బృందం ఫెడరల్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. బైడెన్ సేకరించిన $91.5 మిలియన్ ఎన్నికల ప్రచార నిధుల్ని కమల వినియోగించుకోవాలి అనుకుంటున్నారు. సో ఆయన సేకరించింది ఈమె ఎట్లా వాడుకుంటుందన్నది ఒక చర్చ. సో మొత్తానికి కమలా హ్యారిస్ ప్రకటన తర్వాత డెమోక్రటిక్ పార్టీ ముందంజలో ఉందట ప్రీ పోల్ సర్వేల్లో.